అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా నా మనవి ఆలించి నన్ను బ్రోవుమమ్మా అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా నా మనవి ఆలించి నన్ను బ్రోవుమమ్మ విశ్వైకనాథుడే విచ్చేయునంట విశ్వైకనాథుడే విచ్చేయునంట నీ ఇంటి ముంగిట నిలుచుండునంట నీ ఇంటి ముంగిట నిలుచుండునంట అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా నా ఆధారంలో మేము చేస్తున్నాం. దీనికి మేము ఫస్ట్ 10 మందితో స్టార్ట్ చేసి 150 మెంబర్ తోటి చేస్తున్నాము. 40 నెలల స్టార్ట్ చేసింది, 40 నెలలు అయింది. పొద్దున 300 మంది టిఫిన్, మధ్యాహ్నం 1000 మంది భోజనము, ఉగాది పచ్చడి, సీతారామ కళ్యాణము, హనుమాన్ జయంతి, ఈ వినాయక ఉత్సవ కమిటీ అన్ని కలిపి మేము చేస్తా ఉంటాం. ప్రోగ్రామ్ అన్ని కూడా చేస్తా ఉంటాం. శ్రీ అన్నపూర్ణాదేవి అన్న సమర్పణ సొసైటీ ఆధ్వర్యంలో రహమత్ నగర్ చౌరస్తాలోని లైబ్రరీ వద్ద ప్రతి అమావాస్య రోజున ఉదయం 300 మందికి అల్పాహారము, టిఫిన్ మరియు మధ్యాహ్నము 1000 మందికి భోజనం సదుపాయం కల్పిస్తున్నాము. ఇది ప్రతి నెల అమావాస్య రోజున జరుగుతుంది. 40 నెలల నుంచి ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతుంది. ఇదే కాకుండా ఇదే అన్నపూర్ణాదేవి అన్న సమర్పణ సొసైటీ ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణము, ఉగాది పచ్చడి, ప్రసాదాల పంపిణీ కార్యక్రమము, గణేష్ నిమజ్జన కార్యక్రమంలో ప్రసాదాల పంపిణీ, ఇదే విధంగా ఏ ట్రెడిషనల్ ప్రోగ్రామ్ లో ఉన్నాయి కానీ ప్రతి ఒక్క కార్యక్రమానికి ప్రసాదాల పంపిణీ, అన్నదాన కార్యక్రమాలు, మజ్జిగ పంపిణీ, అన్ని సకల సౌకర్యాలతో అన్ని సమకూరుస్తున్నాము. ఇదే విధంగా మాకు భక్తులు కూడా ప్లస్ ప్రజలు, కమిటీ సభ్యులు చాలా సహకరించి మాకు తోడ్పాటు అందిస్తున్నందుకు అందరికీ కృతజ్ఞతలు. ఇదే విధంగా అందరూ హెల్ప్ చేయాలని, దీన్ని ఇంకా దిగ్విజయంగా ఇంకా 4 జాగాలలో దీన్ని విజయవంతంగా స్ప్రెడ్ చేయాలనే ఆలోచనలతో ఉన్నాము. అన్ని దానాలలో అన్నదానం గొప్పది. అన్నదానం జరిగే చోట సర్వ దేవతలు కొలువై ఉంటారు. అన్నదానం అన్నది భగవంతునికి అత్యంత ప్రీతిపాత్రమైనది. దరిద్ర నారాయణ సేవ ధర్మ దేవతకు త్రోవ. అన్నదాత సుఖీ భవ. అన్నదానం 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 ఈహానికి పరానికి హితానికి ప్రియానికి సన్నిధానం. అన్నదానం పిన్నిదానం అన్నదానం 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 అన్నదానం. అన్నమే శ్రీహరి, అన్నమే ఊపిరి. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ. అన్నాద్భవతి భూతాని, అది సృష్టికి పారాణి. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ. దరిద్ర నారాయణ సేవ ధర్మదేవతకు త్రోవ. దరిద్ర నారాయణ సేవ ధర్మదేవతకు త్రోవ. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ. కలిని ఎందుకు దండగా, కడుపు నింపితే పండగా. కలిని ఎందుకు దండగా, కడుపు నింపితే పండగ. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ. ఇచ్చిన చేయి
తిన్న చేయి ఈశ్వరుని హస్తమేనోయి ఇచ్చిన చేయి తిన్న చేయి ఈశ్వరుని హస్తమేనోయి అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ అన్నదానం 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 ఈహానికి పరానికి హితానికి ప్రియానికి సన్నిధానం అన్నదానం పిన్నిదానం అన్నదానం 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 పంచుకు తింటే పవిత్రం వ్యక్తిత్వానికి చరిత్రం అతిథి దేవో భవ అతిథి దేవో భవ పరులకు పెట్టని అన్నము గరళంతోడ సమానము పొట్టకు తిన్నది భోగమే పెట్టినదెప్పుడు త్యాగమే అతిథి దేవో భవ అతిథి దేవో భవ అన్నం పెట్టే చేతులు అక్షయ భగవద్గీతలు అన్నం పెట్టే చేతులు అక్షయ భగవద్గీతలు అతిథి దేవో భవ అతిథి దేవో భవ అన్ని దానముల కన్నా అన్నదానమే మిన్నా 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 అన్నదానమే మిన్నా అన్నదానం కేవలము ప్రేమ చేతనే సేవ చేయండి. బీదలకు ముఖ్యంగా సేవ చేయాలి. ఆ బీదల సేవనే మిమ్మల్ని సంరక్షించేది. రామసేవ అని కాదు, బీదల సేవనే రామసేవ. కనుకనే బీదల సేవ చేయండి. ఈ బీదల నిమిత్తమై మీ ప్రాణాన్ని అంకితం చేయండి. నాకు వేరొక ఆశనే లేదు. నాకు ఈ బీదల సేవనే ప్రధానమైన లక్ష్యము. ఏమైనా సరే ప్రాణాన్నైనా వారికి అర్పితం చేసి వాళ్ళని కాపాడటానికి ప్రయత్నం చేస్తాం. ఈ లక్ష్యం లోపల 1000 ఒక భాగాన్ని మీరు పెంచుకోండి. ఇది